రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో పవన్ తో సీఎం చంద్రబాబు అయితే భేటీ కానున్నారు. ఇక పోలవరం పర్యటన అనంతరం వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కీలక అంశాలపైన పవన్ అలాగే బాబు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే నాగబాబు మంత్రి పదవికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది. కాసేపట్లో పవన్ తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలవరం పర్యటన అనంతరం వెళ్లి కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ ఇద్దరు కూడా మీట్ అవనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దేనికి సంబంధించి చర్చించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి పవన్ కళ్యాణ్ అదేవిధంగా సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా సమావేశం అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దానికి తోడుగా నాగేంద్రబాబుకి ఇప్పటికే కేబినెట్ లో చోటు ప్రకటించినట్లుగా చోటు ఇస్తున్నామని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి నాగేంద్రబాబుకి ఎప్పుడు ఈ యొక్క అవకాశం కల్పిస్తారు, అదేవిధంగా నాగేంద్రబాబుని ఎప్పుడు ప్రకటించే అవకాశాలను ఈ అన్ని అంశాలపై కూడా ఇద్దరు చర్చించుకునే అవకాశం ఉంది. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా చర్చించుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనని పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఎందుకంటే 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధికారులతోటి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సంబంధిత నాయకులతో కూడా చంద్రబాబు సమావేశం అవుతారు. అనంతరం చంద్రబాబు తిరిగి పయనం అవుతారు. అయితే అయిన తర్వాత ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఇద్దరు కూడా సమావేశం అవుతారని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు, కాకపోతే కలుస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. ముఖ్యంగా నాగబాబు అంశం పైన కీలకంగా చర్చించుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటికే నాగబాబుకి కేబినెట్ లో చోటు ఇవ్వడంతో పాటు మరి రేపు ఎమ్మెల్సీ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే పదవి ఇచ్చిన తర్వాత, మంత్రి పదవి ఇచ్చిన తర్వాత 6 నెలల్లో కంపల్సరిగా అతనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ పదవి 6 నెలలు గడువు ఉంటుంది కాబట్టి ఇప్పటికే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. మరి మార్చి వరకు కూడా కొన్ని స్థానాలు పూర్తి స్థాయిలో కూడా ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో సంఖ్యాబలం ఎక్కువగా టీడీపీకి ఉన్నటువంటి తరుణంలో నాగబాబుని ఎమ్మెల్సీగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. అయితే ముందుగా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తారని అయితే ప్రస్తుతం అయితే వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ అన్ని అంశాలపై కూడా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం కనబడతా ఉంది. మరి ప్రస్తుతం పోలవరం పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత వీరిద్దరి సమావేశం కూడా కొనసాగుతుందని తెలుస్తా ఉంది. దానికి తోడుగా నాగబాబు అంశము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పరిణామాలపై కూడా చర్చించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని అభివృద్ధి పనులపై కూడా చర్చ సాగే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ కావచ్చు, మరి మిగతా అంశాలు కావచ్చు, అదేవిధంగా నాగేంద్రబాబుకు సంబంధించినటువంటి కీలక అంశం ఈ యొక్క ఇద్దరు సమావేశంలో చర్చించుకుంటారని చెప్పేసి కూడా చెబుతా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే
మరి పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఇద్దరు కూడా భేటీ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. రైట్. అదేవిధంగా సాంబశివరావు మనం చూసుకుంటే టీడీపీకి సంబంధించి కావచ్చు, ఇటు జనసేనకు సంబంధించి కావచ్చు, కొంతమంది కీలక నేతలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే నాగబాబుకి ఇవ్వడం వాళ్ళందరికీ సమ్మతమేనా, లేకపోతే ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి ఏమైనా ఇష్యూ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పటికే మొత్తం ఏపీ కేబినెట్ లో 25 మంత్రులకు అవకాశం ఉంటుంది. అటువంటిది 24 మంత్రులకు ఇప్పటికే అవకాశం కల్పించారు. ఇంకొకరికి అవకాశం ఉంది. దీనికోసం చాలా మంది ఆశావాహులు ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే జనసేనలో ఇప్పటికే కొంతమంది మంత్రి పదవి కోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి అందులో ఒకటే సామాజిక వర్గానికి, ఎందుకంటే ఇప్పటికే కందుల దుర్గేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మంత్రులుగా ఉన్నారు. మరి ఈ తరుణంలో మరి నాగబాబు కూడా ఇస్తే అదే సామాజిక వర్గానికి ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది అయితే ప్రస్తుతం ఆశావాహులుగా ఉన్నారు. అయితే నాగబాబు గతంలో అక్కడ ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. అయితే అక్కడ సీఎం రమేష్ కి అప్పుడు ఆ సీటు కేటాయించడం వల్ల నాగబాబు ఆ సీటుని త్యాగం చేశారు. అదేవిధంగా జనసేనలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో గత 2014 ఎన్నికల నుంచి కూడా నాగబాబు జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019లో కూడా పోటీ చేశారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు వెన్నుదండుగా ఉన్నారు నాగబాబు. మరి ఈ నేపథ్యంలోనే రాజ్యసభకి ఆయన్ని పంపిద్దాం అనుకున్నటువంటి నేపథ్యంలో మరి రాజ్యసభకి ఇద్దరికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం ఈ నాగబాబుకు అవకాశం ఇచ్చేటువంటి తరుణంలో ఇద్దరి సమావేశం అయితే కొనసాగే అవకాశం కనపడుతోంది. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.